హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క వర్క్ ని మీ ముందుకు తీసుకొచ్చే ఛానల్ మన అమరావతి ఛానల్ అండి. అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. హైప్ చేయడం ద్వారా మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క పని అందరికీ షేర్ అయ్యిద్ది అనమాట. హైప్ చేయండి. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇవి వచ్చేసి ఏఎస్ఐ భవనాలండి. మీరు చూస్తున్నారు కదా, దాని పక్కనే వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన భవనాలు అనమాట. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి N12 రోడ్ అండి. ఇక్కడైతే పనులు మీరు ఎంత స్పీడ్ గా జరుగుతుంది ఏంటి అనేది అయితే మొత్తం మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి అలాగే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. చూస్తున్నారు కదండి. అలాగే ఇది వచ్చేసి ఏపీసీఆర్డీఏ భవనం అనమాట. మెయిన్ గా మనం ఫోకస్ గా ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ అండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే నేను మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏదైతే ఈ సెంటరింగ్ కి సంబంధించిన మెటీరియల్ ఉందో దాన్ని అయితే అందించుకుంటున్నారండి పైకి. చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1. ఏదైనా క్లియర్ గా జూమ్ చేసి చూపించే విధంగా మొత్తం ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి అయితే మన ఛానల్లో వర్క్స్ అప్డేట్ అయితే ఇస్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు మీరు మెటీరియల్ ని ఎలాగైతే అందజేసుకుంటున్నారో. అలాగే ఇక్కడ మొత్తం ఐరన్ పరంజాన్ అయితే అమర్చారు టవర్ చుట్టూరు. ఇక్కడ మనకి ఒక మొదటి అంతస్తు నిర్మించిన ప్రదే దీన్ని పార్ట్ని కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మొత్తం కాంక్రీట్ ఫిల్ చేసింది. మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. అక్కడ గతంలో నిర్మించిందేమో కొంచెం మట్టి కొట్టుకుపోయింది, ఇప్పుడు నిర్మించింది అయితే ఫ్రెష్ గా ఉందన్నమాట. చూడొచ్చు మీరు. అలాగే నేను టవర్ నెంబర్ 3, 4, 5 దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తా అండి. ఇక్కడ వచ్చేసి ఇది టవర్ నెంబర్ 2 అండి. చూస్తున్నారు కదా, టవర్ నెంబర్ 2 ఇది. ఇక్కడ 2 దగ్గర చూడొచ్చండి, మనకి కాంక్రీట్ అయితే పోస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదండి, కాంక్రీట్ అయితే నింపుతున్నారు. మనకి చాలా మార్పు అయితే కనిపిస్తుందండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర. మీరు చూడొచ్చు మొత్తం అది వచ్చేసి అసెంబ్లీకి సంబంధించిన పనులు జరుగుతున్న సైట్ అన్నమాట. మొత్తం ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అయితే మీరు గమనించవచ్చు ఇక్కడ నుంచి. అలాగే ఇది N12 రోడ్ లో కూడా చూడొచ్చండి మీరు. ఇక్కడైతే కాంక్రీట్ ఫిల్ చేసే మిషనరీతో అయితే ఇక్కడ పవర్ సప్లైయింగ్ డక్ట్ కి సంబంధించి ఇక్కడ సెంటరింగ్ చేసి గమనించవచ్చు మీరు. దీనిలో అయితే ఫిల్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. అలాగే టవర్ నెంబర్ 3 వైపు కూడా వెళ్ళి చూపిస్తా అండి మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ కి సంబంధించి ఈ యాంటీ టస్ట్ పెయింటింగ్ అయితే వేశారనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏదైతే ఇది మొదట అందిస్తుందో దానికి కాంక్రీట్ అనేది ఫిల్ చేశారు. అక్కడ మీరు డేట్ తో సహా గమనించవచ్చండి ఎప్పుడు వేశారు ఏంటి అనేది. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ సెంటరింగ్ అనేది అమర్చారండి ఈ టవర్ కి. ఇంకో పక్క ఆ అదైతే అమర్చారనమాట. అలాగే ఇక్కడ టవర్ క్రేన్ ని కూడా మీరు గమనించవచ్చండి టవర్ నెంబర్ 3 దగ్గర. ఇంకా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. అక్కడ మనకి కాంక్రీట్ వర్క్స్ జరిగిన తర్వాత పైన సార్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ టవర్ క్రేన్ సంబంధించి మిషనరీ మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నారనమాట. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించవచ్చండి, మనకి కాంక్రీట్ వర్క్స్ అయితే జరిగినాయి అనమాట. ఇక్కడ కూడా డేట్ తో సహా ఇచ్చారు. అలాగే పైన రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి.
అలాగే ఇది వచ్చేసి మనకి టవర్ నెంబర్ 5. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే మనకి డైగ్రీడ్ ఫ్రేమ్ అయితే అమర్చారన్నమాట. అలాగే మనకి ఏదైతే ఈ భీమా సొల్యూషన్స్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని కూడా వెనక పక్కే నిర్మించారండి. దీనిలో ఏంటంటే మనకి డైగ్రీడ్ కి సంబంధించిన ఈ మెటీరియల్ ఉందో దానిలో అనేది రెడీ చేస్తారనమాట. వెనక మీరు చూడొచ్చు భీమా సొల్యూషన్స్ ఫ్యాక్టరీ అండి. ఏదైతే ఈ జిఐడి టవర్ ఉందో ఇది మొత్తం 49 అంతస్తులతో వస్తుందండి. చాలా ఎత్తైన టవర్ అనమాట. దీనికి సంబంధించిన డైగ్రీడ్ స్ట్రక్చర్ కి సంబంధించిన పనులు అయితే వెనక పక్క ఫ్యాక్టరీ అయితే నిర్మించారనమాట. దానిలో జరుగుతాయి. ఈ ముందు వైపు చూసుకుంటే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి పైన. అలాగే ఇక్కడ కాంక్రీట్ ఫిల్లింగ్ మిషన్ తీసుకొచ్చుకున్నారు చూడొచ్చు. అలాగే ఇక్కడ టవర్ క్రేన్ కూడా మీరు గమనించవచ్చండి. అలాగే ఇక్కడ ఎంట్రల్ రోడ్ లో కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. ముందు వైపు వచ్చేసి మనకి పవర్ సప్లైయింగ్ డక్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. మన రాజధానిలో జరుగుతున్న ఈ 5 ఐకానిక్ టవర్స్ చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయండి. నేను క్లియర్ గా చూపించాను అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.